చంబకూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో ఇంటింటికి పర్యటన. మదనపల్లె నియోజకవర్గానికి చెందిన రామసముద్రం మండలంలోని చంబకూరు గ్రామంలో నేడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రశంసనీయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా సారథ్యంతో తెలుగుదేశం పార్టీ అందించిన పథకాలపై ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తుందని, టీడీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరాయని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసిన విధానం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు కూడా ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ పార్టీ సంక్షేమ విధానాల గురించి వివరించారు. చంబకూరు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను హార్దికంగా స్వాగతించారు. మల్లికా బేగంకి ఉన్న డిజేబిలిటీ ప్రకారము ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాళ్లకు ఈ డిజేబిలిటీ ఎట్లా ఉండిందంటే చాలా కష్టం ఉంది వాళ్ళకు బతకడానికి. అటువంటి వాళ్లకు ఈరోజు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జీవితం, వీళ్ళ జరిగే శేష జీవితం బాధ్యత తీసుకునేసారు. ఆ 15,000 రూపాయలు పూర్తి స్థాయిగా వీళ్ళ జీవితాలు వెలుగు నింపుతూ వీళ్ళ కుటుంబ సభ్యులతో వీళ్ళు సంతోషంగా బతకడానికి ఇది ఆస్కారం. నేను వీళ్ళ మల్లికా బేగం ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్లికా బేగం గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈరోజు చంపూరు పంచాయతీలో మండల నాయకులందరూ ఇచ్చేశారు. వీళ్ళందరితో కలిసి ఈరోజు తొలి అడుగు డోర్ టు డోర్ తిరగడం జరిగింది. చాలామంది తమ పిల్లలకు, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, నలుగురుంటే నలుగురికి కూడా తల్లికి వందనం పడింది. అమ్మఒడి అయితే ఇంటికి ఒకరికే పడతా ఉన్నింది. ఇప్పుడు తల్లికి వందనం వచ్చి కుటుంబంలో నలుగురున్నా 5-6 మంది ఉన్న 6 మందికి కూడా పడతా ఉంది. ఇది సకాలంలో మా పిల్లల చదువు బాధ్యత తీసుకున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలని చెప్పి ప్రతి గడపలో తల్లిదండ్రులు అదే మాట అంటారు. చాలా సంతోషదాయకం. ఎందుకు అంటే మనము ఈరోజు ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. వనరులు ఏమి లేవు. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఇంత కష్టాల్లో ఉన్నా కూడా సూపర్ 6 ఇంత మంచిగా, ఇంత సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చెప్పాలంటే దీనికి పదాలు లేవు. అందుకోసం ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రతి కార్యకర్త ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఇది మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల అవసరాలకున్న ప్రభుత్వం, సుపరిపాలన అందించే ప్రభుత్వం, సూపర్ 6 అమలు చేసిన ప్రభుత్వం, అభివృద్ధి పరుగులు తీస్తున్న ప్రభుత్వం, పోలవరం కంప్లీట్ చేస్తున్న ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం, అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి తీసుకెళ్తున్న ప్రభుత్వం, దాదాపు 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ప్రభుత్వం, R&Bలో గుంతలు పూడ్చిన ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చి సమాజంలో పెన్షనర్లకు ఒక ప్రత్యేక స్థానం కల్పించిన ప్రభుత్వం. ఈరోజు ఇంత మహోన్నతమైన అభివృద్ధికి ప్రజలు అందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు అందరూ ఈ రోజు నుంచి నిత్యం నిరంతరం ప్రజల్లో 120 రోజుల పాటు మీరు ఉండాల. తెల్లవారి 50 ఇండ్లు, సాయంత్రం 50 ఇండ్లు మా నాయకులందరూ తిరుగుతారు. అవన్నీ ఫొటోస్ అన్నీ ఫేస్బుక్లో, ఆన్లైన్లో పెడతారు. తప్పకుండా పరిపాలన దక్షత భాగంగా సంబంధిత సచివాలయాలు, పంచాయతీకి సంబంధించిన సచివాలయాలు అందరూ స్టాఫ్ అంతా ఏదైనా మా నాయకులు చెప్పిన సమస్యలు ఏవి, ప్రజా సమస్యలు ఏవి ఉన్నాయో దానికి తక్షణం పరిష్కార మార్గంలో పెట్టాలని చెప్పి సవినయంగా
ఎవరైనా సచివాలయం స్టాఫ్లు కానీ మండల అధికారులకు కానీ సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా పరిపాలన దక్షతలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా పార్టీకి సంబంధించిన నాయకులు వస్తే తక్షణం స్పందించి దానికి పరిష్కార మార్గంలో పెట్టి సుపరిపాలనలో మీరు కూడా భాగం కావాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు.